మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 6వ టౌన్ పిఎస్ పరిధిలోనే ఆటోనగర్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే నిత్యం ఎప్పుడు కూడా చాలా సందర్భాలలో కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇక్కడ కత్తిపోట్ల కలకలాలు కావచ్చు, అదేవిధంగా ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే సిచ్యువేషన్ మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాము. తాజాగా నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఇద్దరి అధికారుల పైన కూడా అక్కడ స్థానిక ఎవరైతే ఒక ఇద్దరు యువకులు వారిపైన దాడి చేశారో అనేది మనకి నెట్టింట ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 11 నుంచి 12 గంటల సమయంలో వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భోజనం చేశారు. చేసిన తర్వాత వెనుక తిరిగి వచ్చే టైంలో బిల్లు కట్టే సమయంలో ఆ రెస్టారెంట్కి సంబంధించిన యజమానితోని ఇద్దరు యువకులు ఎవరైతే అఫ్రోజ్ అదేవిధంగా అజీం ఇద్దరు కలిసి ఆ యజమాని పైన వాగ్వాదానికి దిగిరు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం. సో యజమాని ఇమీడియట్లీ ఆ 6వ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన డైల్ 100కి కాల్ చేయడం జరిగింది. అక్కడ రెస్పాండ్ అయిన అధికారులు వెంటనే ఆ రెస్టారెంట్కి వచ్చి ఎవరైతే ఇద్దరు యువకులు ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఇద్దరు యువకులు ఆ టైంలోనే చాలా అగ్రెసివ్గా ఉండడం వల్ల ఎవరైతే ఇద్దరు పోలీసులు అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళపైన కూడా దురుసుగా ప్రవర్తించి వాళ్ళని నెట్టివేశారు. అదేవిధంగా కాకికి సంబంధించిన కాలర్ కూడా పట్టుకొని వాళ్ళు బెదిరించడం జరిగిందని చెప్పేసి మనకు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే 6వ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ మొగలయ్య ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే నైట్ టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ పైన అంటే ఎవరైతే ఇద్దరు పోలీస్ అధికారుల షర్ట్ని పట్టుకోవడము వాళ్ళని తోసేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్కి సంబంధించి సిపి గారి ఆదేశాల మేరకు ఆ ఇద్దరి యువకులపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకున్నామనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో నైట్ టైంలో ఎవరికి కూడా పర్మిషన్ లేదు అని చెప్పేసి సిపి కమలేశ్వర్ గారు ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు చేశారు. కాకపోతే నైట్ టైంలో 11 దాటిన తర్వాత ఎవరికి కూడా అనుమతి లేదు. కానీ రెస్టారెంట్స్ కావచ్చు, కొన్ని దాబాలు, అదేవిధంగా కొన్ని షాప్స్ ఇవి ఓపెన్ ఉండడం వల్ల యువతకు కూడా కొంత ఇది అడ్వాంటేజ్గా మారుతుంది అని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇమీడియట్లీ పోలీస్ అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలా. తీసుకున్న తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్లకి పాల్పడితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రజలు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఒక పోలీస్ అధికారులపైనే వాళ్ళు ఇట్లా దురుసుగా ప్రవర్తించారు అంటే నార్మల్ ప్రజలపైన వాళ్ళు ఎట్లాంటి ఇది చేస్తారు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎట్టకేలకు వాళ్ళపైన 2 కేసులు కూడా నమోదైనాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది.